మహేష్ బాబు రష్మిక లవ్ స్టోరీ, వెరైటీ స్టోరీ. హైదరాబాద్లో ఒక ఫ్యాషన్ షో జరుగుతుంది. రష్మిక తన కొత్త ప్రాజెక్టుకి మోడల్గా వెళ్ళింది. ఆ ప్రాంగణం వెలుగులతో మెరిసిపోతుంది. ఆడిటోరియంలో కూర్చున్న వారి కళ్ళంతా ర్యాంప్ మీద ఉన్న అద్భుతమైన అందమైన మోడల్స్పై నిలిచాయి. కానీ ఒక మూలలో నిశ్శబ్దంగా కూర్చున్న వ్యక్తి చూపు మాత్రం ఒకరిపై నిలిచిపోయింది, రష్మిక మీద. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆమె అందం కంటే ఆమెలోని ఆత్మవిశ్వాసం, అమాయకపు చిరునవ్వు అతని మనసు తాకాయి. షో ముగిసిన తర్వాత వెనుక స్టేజీకి వెళ్ళి ఆమెను పలకరించాడు. హాయ్, నేను మహేష్ అని సింపుల్గా పరిచయం చేసుకున్నాడు. రష్మిక కాసేపు ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ, అయ్యో, మీరు పరిచయం చేయవలసిన అవసరం లేదు, ఎవరు మీరు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు అంది. మహేష్ నవ్వి, నిజమే, కానీ నేను ఒక ఫ్యాన్లా అనిపించింది. నేను స్టేజ్ మీద చూసినప్పుడు ఒక మ్యాజిక్లా అనిపించింది అన్నాడు. ఆ మాట విన్న రష్మిక గుండె ఒకసారి గుడ్లు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత రష్మికకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హాయ్ రష్మిక, నేను మహేష్ మాట్లాడుతున్నా, నీకు టైం ఉంటే కాఫీకి రాగలవా అని. ఆలోచనలో పడింది. స్టార్ హీరోతో కాఫీకి వెళ్ళడం అంటే మీడియా ఊహకణాలు మొదలవుతాయేమో అని. కానీ మనసు మాత్రం వెళ్ళు అని మెల్లగా గుసగుసలాడింది. సరే, కానీ ఒక కండిషన్, ఎవరు గుర్తుపట్టని ప్రైవేట్ ప్లేస్లో ఉండాలి అంది. అలా ఓకే, సైలెంట్గా కేఫ్లో ఇద్దరు కలిశారు. నీకు ఫేమ్ చాలా ఉంది, కానీ ఆ ఫేమ్ వెనుక ఉన్న రష్మిక ఎవరు అని మహేష్ అడిగాడు. ఆ ప్రశ్న ఆమెను లోపల కదిలించింది. చాలామందికి తన గ్లామర్, తన యాక్టింగ్ మాత్రమే కనిపిస్తుంది, కానీ తన మనసును అలా వెతికిన వారు చాలా తక్కువ. నేను చాలా సింపుల్ అమ్మాయిని మహేష్, నాకు ఇష్టం బాగా చక్కటి కుటుంబం, నిజమైన ప్రేమ, ఆప్యాయత, ఇవే నాకు గొప్ప సంపద అంది రష్మిక. అప్పుడు మహేష్ చిరునవ్వు చిందిస్తూ, అయితే మన ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి, ఎందుకంటే నేను కూడా సింప్లిసిటీని బాగా ఇష్టపడతాను అని అన్నాడు. ఆ సంభాషణ రష్మిక హృదయంలో కొత్త కిరణం వెలిగింది. రోజులు గడుస్తున్న కొద్దీ వారి ఫ్రెండ్షిప్ బలపడింది. షూటింగ్కి వెళ్ళినా, మధ్యలో టైం దొరికినా ఒకరిని ఒకరు గుర్తు చేసుకునేవారు. ఒకసారి రాత్రి 11 గంటలకు రష్మికకు మెసేజ్ వచ్చింది. ఏవా అవును అని రిప్లై ఇచ్చింది. అప్పుడే మహేష్ ఫోన్ చేశాడు. నిన్ను చూసిన తర్వాత నా జీవితం మారిపోతుందని ఫీల్ అవుతున్నా, నీ నవ్వు నాకు రోజంతా ఎనర్జీ ఇస్తుంది రష్మిక, నేను నిన్ను చాలా లైక్ చేస్తున్నాను అని తన మనసు ఇప్పేశాడు. ఫోన్ అటువైపు కొద్దిసేపు మౌనం. రష్మిక గుండెలో మాటలు చిక్కుకున్నాయి. మహేష్, నాకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది, కానీ ఇది నిజంగా ప్రేమేనా లేక కేవలం ఒక అందమైన క్షణం మాత్రమేనా అని గందరగోళంగా ఉంది. నిజమైన ప్రేమకు ప్రశ్నలు అవసరం ఉండవు, అది గుండెతో అనిపించుకోవాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మహేష్. ఆ రాత్రంతా రష్మికకు నిద్ర పట్టలేదు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్ ముగించుకుని రష్మిక హోటళ్ళకి తిరిగి వస్తుంది. అకస్మాత్తుగా వర్షం మొదలైంది. రోడ్డు పక్కన ఒక కారు ఆగింది. విండో కిటికీ జారింది. లోపల మహేష్, ఎక్కువ లేని పక్షంలో జలుబు వస్తుంది అన్నాడు. కారు లోపల వాతావరణం మధురమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. కిటికీ మీద వర్షపు చినుకులు పడుతుండగా ఇద్దరి చూపులు ఒకదానికొకటి వెతుక్కుంటున్నాయి. రమేష్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. రష్మిక, ఈ వర్షం ఆగిపోతుంది, కానీ నేను నిన్ను ప్రేమించే ఈ హృదయం ఎప్పటికీ ఆగదు అన్నాడు. రష్మిక కళ్ళ నీరు మెరుస్తుంది. మహేష్, నువ్వు చేసిన ప్రతి మాట నా మనసు దాచుకుంటుంది. అవును, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతూ అతని భుజం మీద తల వాల్చింది. ఆ రాత్రి నుంచే వారి సంబంధం కొత్త దిశలో అడుగుపెట్టింది. బయట ప్రపంచానికి ఈ విషయం తెలియకపోయినా వారి హృదయాల్లో మాత్రం ఒక ప్రేమ కథగా మొదలైంది. ప్రతిరోజు ఒక కొత్త ఆశ, ఒక కొత్త కలలతో గడిచింది.
ఫోన్లో చిన్న చిన్న సంభాషణలు, ఒకరినొకరు చూసుకోవడానికి చేసే సీక్రెట్ మీటింగ్స్, ఇవన్నీ రష్మిక మహేష్ జీవితాలను రంగులతో నింపిపోయాయి. మిగతాది మూడో భాగంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.